తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కోసం ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే అధిష్టానంపై రకరకాలుగా ఒత్తిడి తెచ్చారు. మైండ్ గేమ్ ఆడారని అంటున్నారు. సామాజిక ఉద్యమాన్ని తన సొంత అవసరాలకు వాడుకొని చివరికి సక్సెస్ అయ్యారు. ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా, ఆయన ఆడిన మైండ్ గేమ్ ఏంటి? మంత్రి పదవి కోసం వాడుకున్న ఉద్యమమేది? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎట్టకేలకు స్థానం దక్కింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని మంత్రి పదవి వరించింది. కేబినెట్లో చోటు కోసం ఈయన చేయని విన్యాసాలు లేవంటారు. నిజానికి కాంగ్రెస్ సీనియర్ నేత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నుంచి గట్టి పోటీ ఎదురైంది. చాలా మంది నేతలు పార్టీని వీడినా కష్టకాలంలో కాంగ్రెస్ ను కాపాడారన్న పేరు ప్రేమ్సాగర్ రావుకు ఉంది. ఈ క్రమంలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలన్న అంశంపై అధిష్టానం త్వరగా తేల్చుకోలేకపోయింది. ఈ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా మరొకరు అసంతృప్తికి లోనవుతారన్న ఉద్దేశంతో పెండింగ్ లో పెట్టింది. రకరకాల సమీకరణలతో చివరకు వివేక్కి అవకాశం కల్పించింది. అయితే చెన్నూరు ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వివేక్ కు మినిస్టర్ పోస్టు రావడానికి కొన్ని ప్రత్యేక అంశాలు దోహదం చేశాయి. ఏఐసీసీ పెద్దలతో ఉన్న పరిచయాలు ఒకెత్తైతే మాల మహానాడు ఉద్యమంతో పార్టీపై తెచ్చిన ఒత్తిడి మరో కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుకూల బీజం పడిన తర్వాత వివేక్ ఒక్కసారిగా మాల సంఘాలను ఏకతాటిపైకి తెచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన మాల మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సభలు, సమావేశాలకు హాజరవడం పార్టీతో పాటు ప్రభుత్వ పెద్దల్లోనూ చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా మాల సామాజిక వర్గం మొత్తం తన వైపే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే క్రమంలోనే మంత్రి పదవిపై వివేక్ కు ఖచ్చితమైన హామీ లభించినట్టు సమాచారం. మినిస్టర్ పోస్టు కోసం వివేక్ ఆడిన మైండ్ గేమ్ సక్సెస్ అయిందని కాంగ్రెస్ లో వినిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి వయోభారంతో తండ్రి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సమయంలో వెంకటస్వామి వారసుడిగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 2009లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ దళిత సీఎం ఆఫర్తో 2013లో గులాబీ దళంలో చేరారు. అయితే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రకటించడంతో కారు పార్టీకి భవిష్యత్తు లేదని భావించి 2014 ఎన్నికలకు ముందే మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు. అప్పట్లో పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి బరిలో దిగి బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఏదో ఆశించి మళ్లీ గులాబీ గూటికి చేరారు. కానీ 2019 పార్లమెంటు ఎన్నికల్లో కారు పార్టీ టికెట్ దక్కలేదు. దీనిని అవమానంగా భావించిన వివేక్ కొంతకాలం సైలెంట్ గా ఉండి ఆ తర్వాత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. 2023 ఎన్నికల ముందు కాషాయ కండువ పక్కన పడేసి కాంగ్రెస్ జెండా కిందకు వచ్చారు. చెన్నూరు నుంచి హస్తంపాటి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి మంత్రివర్గంలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి చివరికి తన స్వప్నం సాకారం చేసుకున్నారు. కులబలం, సామాజిక సమీకరణాలు, కుటుంబ సన్నిహితుడైన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆశీస్సులు కూడా కలిసి వచ్చాయంటారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి అయిన వివేక్ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. తొలిసారి మంత్రి కండువతో కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇదే సమయంలో హస్తంపాటి నేతల మధ్య వర్గపోరు రోజు రోజుకు పెరుగుతోంది. ఒక్కో నియోజకవర్గంలో 3-4 గ్రూపులు ఉన్నాయి. మొదటి నుంచి కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని ఉన్నవారికి గత ఎన్నికల ముందు తర్వాత హస్తంపాటిలో చేరిన వారికి పొసగడం లేదు. వీరందరినీ సమన్వయం చేయడం వివేక్ కు పెద్ద సవాలే. జిల్లా కాంగ్రెస్ లోని గ్రూపులను గతంలో ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసిన సీతక్క నియంత్రించలేకపోయారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రి వివేక్ వెంకటస్వామి ఎలా డీల్ చేస్తారన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఉమ్మడి జిల్లా అభివృద్ధి, నేతల మధ్య సమన్వయం వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను బలోపేతం చేయడం వివేక్ కు పెద్ద టాస్కే. అదే సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో వివేక్ వెంకటస్వామి నడిచిన మాల సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయాల్సి ఉంది.
ఇలాంటి సమస్యలను ఈ మంత్రి ఎలా పరిష్కరిస్తారో చూడాలి.